శాసన మండలిని అన్ని పార్టీలకు సమాన వేదికగా నిర్వహిస్తూ చైర్మన్ నిష్పక్షపాత ధోరణి అవలంబించాలని ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. శాసన మండలి చైర్మన్ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. రాష్ట్ర శాసనమండలి వ్యవహార శైలి, ముఖ్యంగా చైర్మన్ వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారిందన్నారు. ఇది శాసనమండలి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని ఆయన ఆక్షేపించారు. సభలో ఒక సభ్యుడు స్వయంగా తన శాసనమండలి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి రాజీనామా సమర్పించినట్లు తెలిపినప్పటికీ దానిపై చైర్మన్ స్పందించకపోవడం గమనించాల్సిన అంశంగా చెప్పారు. దీంతో ఆ సభ్యుడు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు జోక్యం చేసుకుని పిటిషన్పై సమయానికి స్పందించలేదని ఆక్షేపిస్తూ 10,000 జరిమానా విధించినట్లు తెలిపారు. సభా మర్యాదలు, సభ్యుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత చైర్మన్పై ఉన్నప్పటికీ ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోందన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. లేకపోతే సభా అంశాలు కోర్టుల వరకు వెళ్లే పరిస్థితి ఏర్పడి ప్రజల్లో శాసనమండలి ప్రతిష్ట దెబ్బతింటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని నేను ప్రస్తావించాలని అనుకుంటా ఉన్నాను. శాసన మండలి చైర్మన్ గారి వ్యవహార శైలి శాసన మండలి గౌరవాన్ని తగ్గించే విధంగా ఉంది అనే భావన వ్యక్తీకరించేలాగా ఆయన అనుసరిస్తున్న విధానం పట్ల స్పష్టమవుతా ఉంది. సభలో ఉన్న సభ్యుడు శాసన మండలి చైర్మన్ గారిని కలిసి ఒక్కసారి రిజిగ్నేషను ఇవ్వటం జరిగింది. అదే సభ్యుడు శాసన మండలి జరుగుతున్నటువంటి సమయంలో చైర్మన్ గారి అనుమతితో అధ్యక్ష, నేను స్వయంగా నా శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పటం, మరి వారి యొక్క సభ్యత్వం రాజీనామా ఇచ్చానని చెప్పినా కూడా దాని మీద స్పందించకపోతే ఆ పైన వారు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా అందులో ఎవరైతే సభా మర్యాదని, సభా హక్కుల్ని కాపాడాల్సినటువంటి చైర్మన్ గారు, సభను న్యాయబద్ధంగా నడపాల్సినటువంటి చైర్మన్ గారు, సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడాల్సినటువంటి చైర్మన్ గారు, మరి వారి హక్కుల్ని కాపాడలేకపోగా కనీసం ఆయన హైకోర్టులో ఆశ్రయించి పిటిషన్ వేస్తే ఆ పిటిషన్లో కౌంటర్ వేయకపోగా ఈ రోజున ఎందుకు వేయలేదు అని చెప్పి 10,000 రూపాయలు పెనాల్టీ, అంటే ఇట్స్ లైక్ ఏ పనిష్మెంట్, ఈ రోజున హైకోర్టు ఉత్తర్వులు ఇస్తే దాని అర్థం పరమార్థం ఏమిటి అని చెప్పి నేను ఈ రోజున శాసన మండలి గౌరవాన్ని కాపాడే శాసనసభ్యుడిగా మండలి యొక్క గౌరవాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తమరి మీద ఉందా లేదా అనేది నేను అడుగుతాను. ఎవరైనా సరే, ఎవరైతే అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు దానికి ఉన్నటువంటి గౌరవ ప్రతిష్ట కాపాడవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందా లేదా?